హైదరాబాద్ కొండాపూర్లోని ఎరీనా పబ్లో డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇందులో పాజిటివ్ వచ్చిన 8 మందికి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేస్తున్నారు డాక్టర్లు. ఈ 8 మందిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తీసుకురానున్నారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 8 మందిలో 6గురికి గంజాయి, మరో 2కి MDMA, మరో డ్రగ్ కలిపి తీసుకున్నట్లుగా గుర్తించారు. డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ లింకులు బయటపడడం హాట్ టాపిక్ అయింది. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఏపీ ఎంపీ, ఇప్పుడు పబ్ కేసులో ఏపీ IAS అధికారిని కుమారుడు ఉన్నాడు. క్వాక్ ఎరీనా పబ్ కేసులో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, కేసులో ఏపీ లింకులపై వివరాలేంటి? హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఒకసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఇటు కొండాపూర్లో ఉన్నటువంటి క్వాక్ ఎరీనా పబ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. బ్లాక్ కాఫీ అనే పేరుతోటి ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్లో ఒక్కసారిగా ఈగల్ టీం సంబంధించిన అధికారులు, అంటే దాదాపు ఈవెంట్లో 1500 మంది పాల్గొన్నారు. సో ఆ 1500 మందిని ఒకేసారి, అంటే ర్యాండమ్గా డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఈగల్ టీం అధికారులు ఎప్పుడైతే ఈవెంట్ జరుగుతున్న ప్లేస్కు వెళ్ళారో మొత్తము అక్కడ ఉన్నవారి అందరి కదలికలపైన ముందు ఫోకస్ పెట్టారు. దాని తర్వాత ఎవరైతే సస్పెక్ట్గా ఉన్నారో అందులో దాదాపు 64 మందిని టెస్ట్ చేశారు. 64 మందిని ఇటు ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహిస్తే అందులో 8 మందికి పాజిటివ్ వచ్చింది. 8 మందికి పాజిటివ్ వచ్చిన తర్వాత 8 మందిని రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఉదయం నుండి కూడా వాళ్ళకి సంబంధించి, అంటే ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళ మెడికల్ టెస్టులు కొన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో 8 మంది ఎవరైతే పాజిటివ్ వచ్చారో వారందరినీ కూడా ఎర్రగడ్డ హాస్పిటల్ తరలించి అక్కడ టెస్టులు నిర్వహిస్తున్నారు. సో నిర్వహించిన తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకురానున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రైమరీగా జరిగిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ 8 మంది ఎవరైతే పాజిటివ్ వచ్చిందో ఇందులో 5గురికి గంజాయి తీసుకున్నట్లు వచ్చింది. మరి ఒకరికి ఇటు గంజాయితో పాటు మిగతా డ్రగ్ కలిపి తీసుకున్నట్లు వచ్చింది. మిగతా 2కి MDMAతో పాటు ఇంకొక డ్రగ్ కలిపి తీసుకున్నట్లు. సో ఈ విధంగా 8 మందికి సంబంధించి డ్రగ్ పాజిటివ్ రావడంతో పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ 8 మందిలో కూడా ఒక వ్యక్తి, ఎవరైతే పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉన్నారో అతను ఇటు ఏపీకి సంబంధించి ఒక IAS కుమారుడిగా ప్రస్తుతం పోలీసుల నుండి మనకు చిన్న లీడ్ అయితే అందుతుంది. సో మొత్తం కూడా ఈ 8 మంది ఎవరైతే పాజిటివ్ వచ్చారో ఇందులో 2 స్టూడెంట్స్ ఉన్నారు, 2 బిజినెస్ సంబంధించి చేసేవారు ఉన్నారు. మిగతా వారంతా కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేవారు అనేది ప్రైమరీగా పోలీసులు అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అయితే మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్కి సంబంధించి మాదక ద్రవ్యాల వాడకం పైన, మాదక ద్రవ్యాలు ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్కి ఎక్కడెక్కడ వస్తున్నాయి, రెగ్యులర్గా డ్రగ్ పార్టీలు ఎక్కడ జరుగుతున్నాయి, పబ్బు కేంద్రంగా ఎక్కడెక్కడ డ్రగ్ పార్టీస్ నిర్వహిస్తున్నారు అనే దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈగల్ సంబంధించిన అధికారులు ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. సో అందులో భాగంగానే ఇటు బ్లాక్ కాఫీ సంబంధించిన ఈవెంట్ క్వాక్ ఎరీనా పబ్లో నిర్వహిస్తున్నారు. సో ఈ ఈవెంట్ సంబంధించి ఇంటర్నేషనల్ DJ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అతడు చాలా ఫేమస్, అంటే ఇండియాకి 3 ఈవెంట్లు ప్లాన్ చేసుకొని వచ్చాడు. ఒకటి ఆల్రెడీ ముంబైలో జరిగిపోయింది. సో నిన్న హైదరాబాద్లో రాత్రి ఈవెంట్ జరుగుతున్న టైంలో ఈగల్ అధికారులు దాడులు నిర్వహించారు. సో ఈరోజు అదే DJ ప్లేయర్ సంబంధించిన ఈవెంట్ గోవాలో ఉంది. సో ఈ విధంగా 3 ఈవెంట్లు ప్లాన్ చేసుకొని హైదరాబాద్కి వచ్చారు. సో ఈ DJ ప్లేయర్కి ఇంటర్నేషనల్గా బాగా పేరుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈవెంట్లో కొంతమేరకు డ్రగ్స్ సంబంధించిన సప్లై ఉంటుంది అనే ఒక లీడ్ ఈగల్ అధికారులకు ఉంది కాబట్టి రైడ్స్ నిర్వహించారు. సో రైడ్స్ నిర్వహించినప్పుడు 8 మందికి పాజిటివ్ వచ్చింది. సో ఆ పాజిటివ్ వచ్చిన 8 మందిలో కూడా ఒకరు ఎవరైతే అందులో ఉన్నారో ఇటు ఏపీకి సంబంధించిన ఒక IAS కుమారుడిగా ప్రాథమికంగా పోలీసులు కొంతమేరకు ఆ లీడ్స్ ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మెయిన్గా వీళ్ళు పబ్లోనే డ్రగ్స్ సేవించారా, ఎందుకంటే పాజిటివ్ వచ్చిన 8 మంది ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవించి ఇక్కడికి వచ్చారా, లేకపోతే పబ్లోనే డ్రగ్స్ సేవించారా? ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో డ్రగ్స్ సేవించారు, పాజిటివ్ వచ్చింది, కానీ పొజిషన్లో ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదు. కాబట్టి వీళ్ళు ఒకవేళ బయట డ్రగ్స్ సేవించి పార్టీకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాత్రం వీళ్ళు రిపీటెడ్ అఫెండర్స్ కాదు అనేది కొంతమేరకు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడితే నోటీసులు ఇచ్చి పంపించి వేస్తారు, సెకండ్ సారి పట్టుబడితే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారు. ఇక ఇదే రిపీటెడ్గా జరుగుతుంటే ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ తరలిస్తారు. అయితే ఇప్పుడు 8 మందికి సంబంధించిన
విషయంలో మాత్రం వీళ్ళు రిపీటెడ్గా కన్జ్యూమర్స్ కాదు, ఫస్ట్ టైం కన్జ్యూమ్ చేశారు అనేది కొంతవరకు పోలీసులు అయితే మనకి ఆఫ్ ద రికార్డ్ ఇస్తున్న సమాచారం. సో మరి కాసేపట్లోనే ఈ డ్రగ్స్ కేసు సంబంధించిన వ్యవహారంలో 8 మంది ఎవరైతే పాజిటివ్ వచ్చారో ఎర్రగడ్డ హాస్పిటల్లో మెడికల్ టెస్టులు పూర్తయిపోయిన తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి రానున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత 8 మందికి నోటీసులు ఇచ్చి విచారణకి దర్యాప్తుకి అందుబాటులో ఉండాలి అని చెప్తూ కూడా పోలీసులు పంపించి వేస్తారు అనేది ప్రాథమికంగా మనకున్న సమాచారం. కానీ రెగ్యులర్గా హైదరాబాద్ డ్రగ్ కేసులో ఏపీ లింక్స్ బయటపడడం, ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగినటువంటి డ్రగ్స్ కేసులో ఇటు ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ నేరుగా పార్టీలో ఉండడము, అతనికి కూడా పాజిటివ్ రావడమే ఒక విధంగా చర్చనీయాంశమైంది. అంటే ఇప్పుడు పబ్ సంబంధించిన డ్రగ్ కేసులో ఏపీ సంబంధించిన ఐఏఎస్ అధికారిని కుమారుడు కూడా ఉన్నాడు అనేది కొంతమేరకు పోలీస్ అధికారుల నుండి సమాచారం అందుతుంది. కాబట్టి కొంతమేరకు ఈ లింక్స్కి సంబంధించి కూడా కొంతమేరకు హాట్ టాపిక్గా మారింది. సో క్వాక్ ఎరీనా పబ్ సంబంధించిన డ్రగ్స్ కేసులో 8 మందికి పాజిటివ్ రావడము, ఆ 8 మంది కూడా రిపీటెడ్ కన్జ్యూమర్స్ అయితే కాదు, వాళ్ళు ఫస్ట్ టైం తీసుకున్నారు అనేది పోలీసులు కొంతమేరకు ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు అయితే ఒకటే చెప్తున్నారు, డ్రగ్స్ సంబంధించిన సప్లై అనుకోవచ్చు, డ్రగ్స్ సంబంధించిన లింక్స్, ఎట్ ది సేమ్ టైం డ్రగ్స్ సంబంధించి ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ రావడము, హైదరాబాద్లో ఉన్నటువంటి సప్లయర్లు, డ్రగ్స్ సంబంధించిన కన్జ్యూమర్లు, డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్ల పైన ఖచ్చితంగా నిఘా పటిష్టం చేశాము, డ్రగ్స్ సంబంధించిన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అనే ఒక హెచ్చరిక పోలీసులు అయితే చేస్తున్నారు. చంద్రిక.